వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు స్పెషల్ మ్యాంగో రస్ మరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ్రం చేసి పెట్టుకున్న ఒక మామిడికాయని తీసుకొని దానిపైన ఉన్న అది గ్రీన్ పార్ట్ని మొత్తం రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా తురుముకోవాలి. అంతా ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకు పక్కన పెట్టుకోవాలంటే మామిడికాయ తురుము వేసినప్పుడు అనేది దాంట్లో ఉన్న వాటర్ అనేది మళ్ళీ పల్లీలో పట్టేస్తే పల్లి మెత్తగా అవుతాయి కదా, అందుకే పక్కన పెట్టుకోవాలి. మెత్తగా అయితే మళ్ళీ తినబుద్ధి కాదు కదా, అందుకే. తర్వాత ఇందులోనికి 1 స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత అందులోనికి కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి చిటికెడు పసుపు, రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంటే మామిడికాయ తురుము మొత్తం రైస్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఎంతో రుచికరమైన మ్యాంగో రైస్ తయారవుతుంది. ఫ్రెండ్స్, మ్యాంగో రైస్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్